Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language a Treasure. How are you all? Hope everyone is doing good. Telugu to English Basics అనే న్యూ సిరీస్లో చిన్న చిన్న సెంటెన్సెస్ చిన్న వాక్యాలను ఏ విధంగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు, అయితే తెలుగులో ఏ రకంగా ఉంటుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ నిర్మాణం ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో మారుస్తే ఏ రకమైన నిర్మాణం జరుగుతుంది, ఏ రకమైన సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఆ అమ్మాయి పాట పాడుతుంది. అంటే ఈ అమ్మాయికి పాట పాడే అలవాటు ఉంది, ఆమెకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఎప్పుడు పాడుతుంది అన్నమాట అర్థం. ఆ అమ్మాయి పాట పాడుతుంది, మంచిగా పాడుతుంది అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అంటే ఆ అమ్మాయి పాట పాడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ద గర్ల్ సింగ్స్ అ సాంగ్. ద గర్ల్ సింగ్స్ అ సాంగ్. అయితే గర్ల్ అంటే అమ్మాయి, సింగ్స్ అంటే పాడుతుంది. అయితే ఇక్కడ ఎస్ ఎందుకు చేర్చబడింది అంటే ఆ అమ్మాయి అనేది థర్డ్ పర్సన్ అనమాట. ఈ సెంటెన్స్లో థర్డ్ పర్సన్ సింగ్యులర్, ఒక్కతే అమ్మాయింది కాబట్టి సింగ్యులర్. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగ్యులర్ వస్తుందో ప్రజెంట్ టెన్స్లో అంటే ఎప్పుడు జరిగేది కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటన గురించి చెప్తే ఎస్ అని ఆ క్రియకి లేకపోతే వర్బ్కి యాడ్ చేయాలి. ఓకే, సో ద గర్ల్ సింగ్స్ అ సాంగ్, ఒక పాట పాడుతుంది, ఆ అమ్మాయి పాట పాడుతుంది. ఓకే, రెండోది ఏంటి, ఆ అమ్మాయి పాట పాడింది. ముందు సెంటెన్స్లో పాడుతుంది తుంది అన్నాం. ఎందుకు అంటే ఎప్పుడు పాడుతుంది, ఇప్పుడు అడిగితే కూడా పాడుతుంది, రైట్. అయితే సెకండ్ దాంట్లో పాడింది అంటే అయిపోయింది అనమాట, పాడటం అయిపోతే పాడింది అని చెప్తాం, అంటే జరిగిపోయింది ఈ సంఘటన. సో అందుకే ఆ అమ్మాయి పాట పాడింది. దాన్నే ఇంగ్లీష్లో ద గర్ల్ సాంగ్ అ సాంగ్. సో పాడింది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము, సాంగ్ అంటాము. ఓకే, రైట్. థర్డ్ వన్ ఏంటి, ఆ అమ్మాయి పాట పాడుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ లాగానే ఉంది. ఫస్ట్లో తెలుగులో ఏ సెంటెన్స్ వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది, ఆ అమ్మాయి పాట పాడుతుంది. అంటే ఇదేం స్ట్రక్చర్ మరి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మార్పు జరుగుతుంది. ఇంగ్లీష్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ద గర్ల్ విల్ సింగ్ అ సాంగ్. ద గర్ల్ విల్ సింగ్ అ సాంగ్. ఇక్కడ విల్ అనేది సింగ్కి యాడ్ చేయబడింది. సింగ్ కన్నా ముందు విల్ అనేది రాయడం జరిగింది. దాని అర్థం ఏంటి, ఫ్యూచర్లో భవిష్యత్తులో పాడుతుంది ఆ అమ్మాయి. అంటే ఏంటి, ఈరోజు కాదు రేపు పాడుతుంది, తన పాట పాడే ప్రోగ్రాం ఉంది. సో ఆ అమ్మాయి రేపు పాట పాడుతుంది. అయితే దాన్ని ఈ రకంగా కూడా తెలుగులో అయితే చెప్తాం. తెలుగులో మనకి ప్రజెంట్ టెన్స్ది ఫ్యూచర్ టెన్స్ది సెంటెన్స్ ఒకేలాగా అనిపిస్తాయి. అది ఓన్లీ సిచ్యువేషన్ని బట్టి ఆ అమ్మాయి రేపు పాట పాడుతుంది అంటే రేపు అని తెలిసినప్పుడు అది ఫ్యూచర్ అని మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి పాడుతుంది అని ఉట్టిగా చెప్పినప్పుడు ఆమె ఎప్పుడు పాడుతుంది మంచిగా అనేది అర్థమవుతుంది. సో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలా, రైట్. ఆ అమ్మాయి పాట పాడుతుంది. ఫ్యూచర్లో అయితే ఎప్పుడు, రేపు. రేపు అనేది వచ్చింది అంటే అది ఫ్యూచర్ టెన్స్. ఓకే, భవిష్యత్తులో పాడుతుంది. సో దాన్నే ఇంగ్లీష్లో ద గర్ల్ విల్ సింగ్ అ సాంగ్. ఇక్కడ విల్ వచ్చింది అంటే అది తర్వాత ఫ్యూచర్లో పాడుతుంది అని అర్థం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆ అమ్మాయి పాట పాడగలదు. ఇక్కడ పాడగలదు అంటే ఆమె ఏదైనా పాట పాడేయచ్చు, పాడగలదు, తనకి అంత సామర్థ్యం ఉంది. దీని అర్థం ఏంటి, ఎబిలిటీ. ఎబిలిటీ, షీఈస్ ఏబుల్ టు సింగ్. ఓకే, ఆ అమ్మాయి పాట పాడగలదు, ఎట్లాంటి పాట అయినా పాడగలదు, అది ఆ అమ్మాయి గుణం, ఆమె సామర్థ్యం. దాన్ని ఇంగ్లీష్లో ద గర్ల్ క్యాన్ సింగ్ అ సాంగ్. ద గర్ల్ క్యాన్, క్యాన్ అనేది సామర్థ్యం, ఎబిలిటీ. దేని గురించి, పాడగలదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ద గర్ల్ క్యాన్ సింగ్ అ సాంగ్. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆ అమ్మాయి పాట పాడగలిగింది. ఆ అమ్మాయి పాట పాడగలిగింది అంటే ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, పాడగలిగింది అంటే ఏంటి, ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది, పాడలేకపోయే సిచ్యువేషన్ ఏదైనా వచ్చి ఉంటుంది, లేకపోతే బాగలేదో, ఒంట్లో బాగాలేదో, లేకపోతే లేట్ అయ్యిందో, ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాడుతుందో లేదో అని అనుకునే టైంలో ఆ అమ్మాయి వచ్చి పాడేటప్పటికి అందరూ అమ్మాయి వచ్చి పాడగలిగింది కదా అని చెప్పే సందర్భం.
ఓకే, ఆ అమ్మాయి పాట పాడగలిగింది. రైట్. దాన్ని ఇంగ్లీష్లో ద గర్ల్ కుడ్ సింగ్ అ సాంగ్. ద గర్ల్ కుడ్ సింగ్ అ సాంగ్. పాడగలిగింది అని వచ్చింది అంటే కుడ్ అని మనం మెన్షన్ చేయాలి. ఓకే, ద గర్ల్ కుడ్ సింగ్ అంటే ఆమె పాడగలిగింది, సింగ్ అ సాంగ్. ఓకే, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆ అమ్మాయి పాట పాడి ఉండేది. ఆమెకొచ్చు పాట, ఆమె పాడి ఉండేది కానీ పాడలేకపోయింది. ఎందుకు? మేబీ లేట్ అయిపోయిందో, మేబీ ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిందో, ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తెలీదు. అది పాస్ట్లో జరిగిపోయిన సంగతిలో. సో ఆ అమ్మాయి పాట పాడి ఉండేది కానీ పాడలేకపోయింది అనే సందర్భం. ఓకే, దాన్నే ఇంగ్లీష్లో ద గర్ల్ వుడ్ సింగ్ అ సాంగ్. ద గర్ల్ వుడ్, WOULD. ఓకే, ద గర్ల్ వుడ్ సింగ్ అ సాంగ్. రైట్. ఆ అమ్మాయి పాట పాడి ఉండేది కానీ పాడలేదు, పాడి ఉండేది. ద గర్ల్ వుడ్ సింగ్ అ సాంగ్. ఓకే, ఈ సెంటెన్స్ అన్నిట్లో మనం ఒకటి గమనించాలి. ఏంటి? ఫస్ట్ సెంటెన్స్లో పాట పాడుతుంది, పాడుతుంది అనే ఒక్క పాడుతుంది అనే యాక్షన్లోనే చేంజ్ వస్తుంది కదా మనకు తెలుగులో. పాడుతుంది, పాడింది, మళ్ళీ థర్డ్లో ఫ్యూచర్లో కూడా పాడుతుంది, మళ్ళీ ఎబిలిటీలో క్యాన్ సింగ్ అంటే పాడగలదు, పాడగలిగింది, పాడి ఉండేది. సో పాట పాడి ఉండేది అనే యాక్షన్ వర్డ్లో ఏ రకంగా మనకి తెలుగులో చేంజెస్ వస్తున్నాయో అదే రకంగా ఇంగ్లీష్లో కూడా చేంజ్ వస్తుంది. ఎట్లా? ఫస్ట్ ఏంటి? సింగ్స్ అని వస్తుంది. పాట పాడుతుంది ఎప్పుడు అంటే సింగ్స్, పాడింది అంటే శాంగ్, పాడబోతుంది అంటే రేపు పాడుతుంది అన్నప్పుడు విల్ సింగ్. అయితే పాడగలదు, ఆ అమ్మాయికి ఎబిలిటీ ఉంది అన్నప్పుడు క్యాన్ సింగ్. పాడగలిగింది, ఏదో ఒకటి చేసి పరిగెత్తొచ్చి ఏదో చేసి తన పాట పాడగలిగింది అంటే కుడ్ సింగ్. పాట పాడి ఉండేది, పాడలేదు కానీ పాడి ఉండేది అన్నప్పుడు వుడ్ సింగ్. సో ఇంగ్లీష్లో అయితే వుడ్ సింగ్, సింగ్కే వచ్చినాయి కదా అన్నీ, అదే కదా వర్బ్ యాక్చువల్లీ. సో అవే చేంజ్ అవుతాయి. ఇంకా మిగిలిందంతా ప్యాటర్న్ సేమే ఉంటుంది. చేంజ్ అయ్యేది ఆ రెండు, ఇంగ్లీష్లో ఉన్న ఒక సింగ్ అనే వర్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానికి అడిషన్ అన్న జరుగుతుంది. అట్లాగే తెలుగులో అయితే పాడుతుంది అనే వర్డే చేంజ్ అవుతూ ఉన్నది. సో ఈ విధంగా మనము ఎక్కడ ఏం చేంజెస్ అవుతాయి, ఇంగ్లీష్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది, తెలుగు ప్యాటర్న్ ఏ రకంగా ఉందని గమనించి ఈ విధంగా నేర్చుకుంటే ఈజీగా మనము ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు. ఓకే ఓకే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. వ్యవసాయదారులు బియ్యం పండిస్తారు. వ్యవసాయదారులు బియ్యం పండిస్తారు అంటే వాళ్ళు ఎప్పుడు చేసేది అదే అన్నమాట. పండిస్తారు ఎప్పుడు? ఇంతకుముందు కూడా పండించేవాళ్ళు ఇప్పుడు పండిస్తున్నారు, రేపు కూడా పండిస్తారు. కాబట్టి వాళ్ళు పండిస్తారు, అది వాళ్ళ వృత్తి, వాళ్ళ పని. కాబట్టి ఎప్పుడు పండిస్తూనే ఉంటారనమాట. కాబట్టి వ్యవసాయదారులు బియ్యం పండిస్తారు అని సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. దాన్నే ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ గ్రో రైస్. ద ఫార్మర్స్ గ్రో రైస్. అయితే ఫార్మర్స్ దాని పక్కన వచ్చింది ఏంటి? వర్బ్. వర్బ్ ఏంటి? గ్రో అంటే పండించటం, గ్రో. అయితే ఇక్కడ గ్రోలో ఎస్ రాలేదు ఎందుకు? ఫస్ట్ ఎగ్జాంపుల్లో గర్ల్ సింగ్స్ అనే దాంట్లో సింగ్స్లో ఎస్ వచ్చింది, కానీ ఇక్కడ గ్రో అనే దాంట్లో ఎస్ రావట్లేదు ఎందుకు? గ్రోస్ ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఫార్మర్స్ అనేది థర్డ్ పర్సనే కానీ ప్లూరల్ అంటే ఎక్కువ మంది. ఫార్మర్స్ అంటే అందరూ ఫార్మర్స్, అందరూ వ్యవసాయదారులు అని అర్థం. అంటే అందరు వ్యవసాయదారులు బియ్యము పండిస్తారు. ఓకే, అందుకనే ఫార్మర్స్లో ఎస్ వచ్చినప్పుడు దాని పక్కనున్న ఈ వర్బ్కి అంటే క్రియాపదానికి ఎస్ అనేది ఇంగ్లీష్లో చేర్చబడదు. సో ద సెంటెన్స్ ఈజ్ ద ఫార్మర్స్ గ్రో రైస్. ఒకవేళ ఒకే ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎట్లా వస్తుంది? ద ఫార్మర్ గ్రోస్ రైస్ అని వస్తుంది. ఇప్పుడు ఫార్మర్స్ అంటే ఎక్కువ మంది కదా, ప్లూరల్ కదా, కాబట్టి ద ఫార్మర్స్ గ్రో రైస్. ఓకే, వ్యవసాయదారులు బియ్యం పండిస్తారు. ద ఫార్మర్స్ గ్రో రైస్. ఇదే సేమ్ సెంటెన్స్ని ఒకవేళ జరిగిపోయిన సిచ్యువేషన్ని గురించి చెప్పాలంటే ఏ రకంగా వస్తుంది? తెలుగులో అయితే వ్యవసాయదారులు బియ్యం పండించారు, అయిపోయింది, పండించడం అయిపోయింది. వ్యవసాయదారులు బియ్యం పండించారు. దాన్నే ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ గ్రూ రైస్.
ఓకే. ద ఫార్మర్స్ గ్రూ, GREW, గ్రూ రైస్ అంటే పండించేశారు. పండించకపోతే గ్రో, పండిస్తారు అంటే గ్రో, పండించేశారు అంటే గ్రూ, అది పాస్ట్ టెన్స్లోకి మారింది. మిగిలిన సెంటెన్స్ అంతా సేమే. ద ఫార్మర్స్ రైస్ సేమ్, ఒక గ్రోలో ఓ పోయి ఈ వచ్చింది అంతే. ద ఫార్మర్స్ గ్రూ రైస్. వ్యవసాయదారులు బియ్యం పండించారు. తెలుగులో కూడా పండించారు, పండిస్తారు. మనకి తెలుగులో ఎప్పుడు చేసే పనికి స తా వస్తుంది, జరిగిపోయిన దానికి పండించారు అని వచ్చింది. రైట్. ఓకే, లెట్స్ సీ ద థర్డ్ వన్. ఒకవేళ ఫ్యూచర్లో అయితే ఈ సెంటెన్స్ని ఏ రకంగా చెప్తాము? వ్యవసాయదారులు బియ్యం పండిస్తారు. మళ్ళీ ఇక్కడ సేమ్ సింపుల్ ప్రజెంట్లో ఏ రకమైన తెలుగు స్ట్రక్చర్ వచ్చిందో అదే రకంగా జరగాల్సిన దాంట్లో కూడా అదే రకమైన సెంటెన్స్ స్ట్రక్చరే వస్తుంది. వ్యవసాయదారులు బియ్యం పండిస్తారు. ఎప్పుడు? వచ్చే సంవత్సరం, అంటే నెక్స్ట్ క్రాప్ అనమాట, అది ఫ్యూచర్. రైట్. సో దాన్ని ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ విల్ గ్రో రైస్. ఓకే, ద ఫార్మర్స్ విల్ గ్రో రైస్ అంటే ఇక్కడ ఒక్కటే ఒక పదం యాడ్ చేయబడింది, వన్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ విల్ అనేది గ్రో కన్నా ముందు రాయడం జరుగుతుంది. విల్ గ్రో. ఓకే, గ్రో, గ్రూ, విల్ గ్రో. రైట్. ఓకే, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ సేమ్ సెంటెన్స్, ఎబిలిటీ వస్తే ఏ రకంగా వస్తుంది? వ్యవసాయదారులు బియ్యం పండించగలరు, అంతే కదా, వాళ్ళు చేసేది వ్యవసాయం, వాళ్ళకి బాగా మెలకువలు తెలుసు కాబట్టి వాళ్ళు పండించగలరు. వాళ్ళకి తెలుసు ఏ పద్ధతిలో ఏ రకంగా చేస్తే పండుతాయి అని, కాబట్టి వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది, పండించగలరు. రైట్. దాన్ని ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ క్యాన్ గ్రో రైస్. ద ఫార్మర్స్ క్యాన్ గ్రో రైస్. ఓకే. సో నెక్స్ట్ ఫార్మేషన్ ఈజ్ వ్యవసాయదారులు బియ్యం పండించగలిగారు. పండించగలిగారు అంటే ఏంటి? ఏదో ఒకటి చేసి పండించడం అయితే జరిగింది, పండించగలిగారు. ఎందుకు? ఏదైనా ఒక ఆటంకం వచ్చి ఉంటుందేమో, పండించలేము అని అనుకున్నారేమో, లేకపోతే వర్షం రాలేదేమో, లేకపోతే ఎరువులు లేవేమో, బియ్యం లేవేమో, మనకు తెలీదు. కానీ పండించలేము అని అనుకున్న సిచ్యువేషన్లో ఏదో జరిగింది, వాళ్ళు పండించగలిగారు. ఏదో ఒకటి చేసి బియ్యం పండించగలిగారు. రైట్. వ్యవసాయదారులు బియ్యం పండించగలిగారు. సో దాన్ని ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ కుడ్ గ్రో ద రైస్. ద ఫార్మర్స్ కుడ్ గ్రో ద రైస్. ఓకే, కుడ్ అంటే పండించగలిగారు. ఓకే. ద నెక్స్ట్ ప్యాటర్న్ ఈజ్ వ్యవసాయదారులు బియ్యం పండించి ఉండేవారు. వ్యవసాయదారులు బియ్యము పండించి ఉండేవాళ్ళు, కానీ పండించలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళ దగ్గర లేదు, లేకపోతే వర్షం రాలేదు, లేకపోతే ఇంకా రిసోర్సెస్ లేవు, కాబట్టి వాళ్ళు పండించలేదు. ఒకవేళ వాళ్ళకి కావాల్సినవన్నీ ఉండింటే వాళ్ళు ఖచ్చితంగా బియ్యం పండించి ఉండేవాళ్ళు. దాని అర్థం ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ వుడ్ గ్రో రైస్. ద ఫార్మర్స్ వుడ్ గ్రో రైస్. ఓకే, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్. అమిత్ పార్క్కి వెళ్తాడు. అమిత్ పార్క్కి వెళ్తాడు అంటే ఏంటి? ప్రతిరోజు వెళ్తాడు, ఆయనకు అది అలవాటు. ఈవినింగ్ పార్క్కి వెళ్తాడు, వాకింగ్ చేసి వస్తాడు, అది ఆయన అలవాటు, ప్రతిరోజు చేసే పని. కాబట్టి పార్క్కి వెళ్తాడు అని తెలుగులో మనం అంటాము, వెళ్తాడు. దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? వెళ్తాడు అంటే ఎవ్రీడే వెళ్తాడు అని అర్థం చేసుకుంటాం. దాన్ని ఇంగ్లీష్లో అమిత్ గోస్ టు ద పార్క్. అమిత్ గోస్ టు ద పార్క్. ఇక్కడ అమిత్ అనే నౌన్ సింగులర్ ఉంది కాబట్టి, అది కూడా థర్డ్ పర్సన్ కాబట్టి, దాని పక్కన వచ్చిన యాక్షన్ వర్డ్ దట్ ఈస్ గో, దానికి ఎస్ యాడ్ చేయాల. అంటే జీఓ ఎస్ రాయకూడదు. ఎప్పుడైనా జీఓ ఉన్నప్పుడు ఓన్లీ ఓతో ఎండ్ అయినప్పుడు ఈఎస్ అని యాడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా ఒక వర్బ్ జస్ట్ ఓతో ఎండ్ అయినట్టయితే దానికి ఈఎస్ అని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అమిత్ గోస్ టు ద పార్క్. అమిత్ గోస్ టు ద పార్క్. ఓకే, సేమ్ సెంటెన్స్ జరిగిపోయినది సిచ్యువేషన్ చెప్పాలి అంటే అమిత్ పార్క్కి వెళ్ళాడు. మేబీ నిన్ననో పొద్దున్నో ఎప్పుడో కదా, అది జరిగిపోయింది, వెళ్ళి రావటం జరిగింది. అమిత్ పార్క్కి వెళ్ళాడు అంటే ఇప్పుడు కూడా వెళ్ళాడు, ఇంకా రాలేదేమో. రైట్. దాన్ని ఇంగ్లీష్లో అమిత్ వెంట్ టు ద పార్క్. అమిత్ వెంట్ టు ద పార్క్. అయితే
తెలుగులో వెళ్ళాడు అనే వర్డ్కి ఇంగ్లీష్లో గో వస్తే దానికి పాస్ట్ టెన్స్ జరిగిపోయినది వెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అమిత్ వెంట్ టు ద పార్క్. రైట్, సేమ్ సెంటెన్స్ అమిత్ రేపు వెళ్తాడు పార్క్కి అంటే అది ఎట్లా వస్తుంది? అమిత్ పార్క్కి వెళ్తాడు. సేమ్ ఫస్ట్ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఏ రకంగా వచ్చిందో అమిత్ పార్క్కి వెళ్తాడు, రేపు వెళ్ళేదానికి కూడా అదే రకమైన సెంటెన్స్ వస్తుంది. అమిత్ పార్క్కి వెళ్తాడు ఎప్పుడు? రేపు. సో దాన్ని ఇంగ్లీష్లో అమిత్ విల్ గో టు ద పార్క్. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా, అమిత్ విల్ గో టు ద పార్క్. అమిత్ పార్క్కి వెళ్తాడు, అది ఫ్యూచర్ అంటే రేపు వెళ్తే విల్ గో అని చెప్పాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి? అమిత్ పార్క్కి వెళ్ళగలడు. గలడు అని వచ్చింది అంటే మనం గుడ్డిగా మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే ఎబిలిటీ అంటే అక్కడ క్యాన్ అని వస్తుంది అని గుర్తుపెట్టేసుకోవాలి. వెళ్ళగలడు అనగానే అది క్యాన్ సెంటెన్స్ అని అర్థమైపోవాలి. రైట్, అమిత్ పార్క్కి వెళ్ళగలడు. అమిత్ క్యాన్ గో టు ద పార్క్. ఓకే, అమిత్ క్యాన్ గో టు ద పార్క్ అంటే ఏంటి? వెళ్ళగలడు అని ఎందుకన్నాము అంటే అక్కడ ఏదైనా వెళ్ళకూడని సిచ్యువేషన్ ఉందేమో, అందరినీ వెళ్ళనీయట్లేదేమో, కానీ అమిత్ క్యాన్ గో, అమిత్కి అయితే వెళ్ళగలడు, అమిత్ వెళ్ళగలడు. రైట్, అట్లాంటి సందర్భాల్లో క్యాన్ అంటే ఏదైనా చెయ్యగలము, వెళ్ళగలము, తినగలము అనేటప్పుడు గలము అని వచ్చింది అంటే క్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. అమిత్ క్యాన్ గో టు ద పార్క్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. అమిత్ పార్క్కి వెళ్ళగలిగాడు. అమిత్ పార్క్కి వెళ్ళగలిగాడు. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది 2 ఎగ్జాంపుల్స్తో. అంటే ఏంటి? ఆయన బాగాలేదో, జ్వరం వచ్చిందో, లేకపోతే ఇంకేదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళాడో, కాలు నొప్పిగా ఉందో, ఏదో ఉండి వెళ్ళలేకపోయాడు, కానీ ఇప్పుడు ఈరోజు వెళ్ళగలిగాడు. దట్ మీన్స్ అమిత్ కుడ్ గో టు ద పార్క్ అంటే అమిత్ పార్క్కి వెళ్ళగలిగాడు. వెళ్ళగలిగాడు అంటే అయిపోయింది, వెళ్ళేసి వచ్చేసాడు అనమాట. వెళ్ళగలిగాడు, అమిత్ కుడ్ గో టు ద పార్క్. రైట్, ద లాస్ట్ వన్ ఈజ్ అమిత్ పార్క్కి వెళ్ళి ఉండేవాడు. ఇక్కడ ఏం పెట్టాలో మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఇంత లోపల. అమిత్ పార్క్కి వెళ్ళి ఉండేవాడు ఎప్పుడు? ఒకవేళ ఏమి ఆటంకం లేకపోతే ఆయన ఈ సిటీ నుండి ఇంకెక్కడికైనా వెళ్ళకపోయింటే, ఏదైనా ఆఫీస్లో లేట్ అవ్వకుండా ఉండింటే సాయంత్రం రాగానే పార్క్కి వెళ్ళి ఉండేవాడు, కానీ ఈరోజు వెళ్ళలేదు. దాన్నే ఇంగ్లీష్లో అమిత్ వుడ్ గో టు ద పార్క్. అమిత్ వుడ్ గో టు ద పార్క్. ఇంతవరకు ఈ 3 ఎగ్జాంపుల్స్లో మీకేం అర్థమైంది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్లో ఒక సెంటెన్స్ని 6 సిచ్యువేషన్స్లో అంటే పాస్ట్లో, ఫ్యూచర్లో, ఎబిలిటీలో, కలిగి ఉండే సిచ్యువేషన్లో, వుడ్ అంటే పాడి ఉండేవాడు అనే సిచ్యువేషన్స్లో వుడ్, కుడ్ అని ఉపయోగించి ఏ రకంగా ఒక్క సెంటెన్స్ని ఇన్ని విధాలుగా ఈ తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మార్చచ్చు. తెలుగు టు ఇంగ్లీష్ బేసిక్ సెంటెన్సెస్ ఇవన్నీ. ఎందుకు అంటే ఈ రకంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడం జరుగుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. దీంతోపాటు కొంచెం గ్రామర్ కూడా వస్తుంది, సింపుల్ గ్రామర్ కూడా వచ్చేస్తుంది మనకి. సో ఈ రకమైన సెంటెన్సెస్ని మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే మనం చాలా తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలవుతుంది. ఆల్రైట్, ఇక్కడ నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా, ఒక సెంటెన్స్ ఇస్తా. ఆ సెంటెన్స్ని మీరు ఆల్ 6 ప్యాటర్న్స్లో రాసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఆల్రైట్, ఓకే. ద సెంటెన్స్ ఈజ్ రాణి స్టిచెస్ ద క్లోత్స్. ఓకే, దట్స్ ద సెంటెన్స్. ఈ ఒక్క సెంటెన్స్ని ఈ 6 ప్యాటర్న్స్లో 6 డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఏ రకంగా రాయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఐల్ బీ వెరీ హ్యాపీ. Okay, I hope you have liked this concept and content. It's a simple content, but then very useful content also. ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. ప్రాక్టీస్ కావాలి అంటే ఒకే సెంటెన్స్ని ఇన్ని రకాలుగా మార్చుకున్నట్టయితే ఏ రకంగా ఏ సిచ్యువేషన్లో ఏ రకంగా మనం వీటిని చెప్పొచ్చు అనేది తెలుస్తుంది. ఓకే, ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ కంటెంట్, kindly like, share and most importantly subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great day.